హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చీజ్తో సగ్గుబియ్యం వడ చేస్తున్నాను. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ. ఇది ఇంట్లో ఉన్న వాటితోటి కూడా చేసుకోవచ్చు. ఫెస్టివల్ టైంలో నార్మల్ వడల్లా కాకుండా ఇలా సగ్గుబియ్యంతో వడ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. నేను ఇందులో చీజ్ పెడుతున్నాను కాబట్టి ఇది ఎమ్మీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నేను టీ గ్లాస్ తోటి ఒక కప్ సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను. ఇది ఎక్కువ వాష్ చేసుకోకూడదు, 1 టైం చేసుకుంటే చాలు. ఇది ఒక 2 అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాం. 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను. అవి బాయిల్ చేసేసుకొని స్మాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. నేను 3-4 తీసుకుంటున్నాను. అది కొంచెం స్మాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు రెమ్మల్ని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసేసుకొని చిన్న బౌల్స్ లాగా మనం వడ షేప్లో చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 టైప్స్ వడలు మీకు చూపిస్తున్నానండి. ఇలా పిండి ముద్దను తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ హోల్ పెట్టాం కదండి వడలో, ఇందులో మాత్రం హోల్ లేకుండా చీజ్ అనేది పెట్టేసి క్లోజ్ చేసేసుకొని వడలాగా పెట్టేసుకుంటున్నామండి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యాక లో టు మీడియం ఫ్లేమ్లోనే వడలన్నిటిని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి. ఇలా వేగితే చాలండి. ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లు సర్వ్ చేసేసుకుని చూసారు కదండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే చీజ్ సగ్గుబియ్యం వడ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.